చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం మేము ఈ రోజు. ఎందుకంటే ఏం ప్రిపరేషన్ ఏం లేకుండా మహాకుంభ మేళాకి వెళ్ళాలి అని చెప్పేసి మేము ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్ గా తీసేసుకున్నాం. ఇంకొకటి కూడా ఎక్కువ లగేజ్ లేకుండా చాలా తక్కువ ఉండాలని చెప్పేసి చాలా తక్కువగా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఎట్లా నవ్వుతున్నాడు సాడిస్ట్. గైజ్ మేము ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ ఉన్నాం నాగ్పూర్కి వెళ్తున్నాం అనమాట. ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు ప్యాంట్ వేసుకుని ఇప్పుడు మా డాడీ షార్ట్ లోకి వచ్చాడు. ఇప్పుడే అందిన జలక్ ఇప్పటి వరకు మేము నవ్వుకున్నాము. కాకపోతే సో గైజ్ మేము ఫైనల్గా ప్రయాగ్రాజ్ రీచ్ అయిపోయామన్నమాట. 1200 కిలోమీటర్స్ జర్నీ, కానీ మాకు అసలు స్ట్రెయిన్ అనిపించలేదు. ఇంత హ్యాపీగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేస్తామని అస్సలు అనుకోలేదు గైజ్. ఇంత హ్యాపీ మూమెంట్లో మేము నిజంగా బ్లెస్డ్, చాలా పుణ్యం చేసుకున్నామని అన్నప్పుడు మాకు తెలియకుండా చూస్తే మా డాడ్ లెగ్ సడన్గా బ్లీడ్ అవుతూ ఉండింది. చాలా వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పూజిత. సో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం మేము ఈరోజు. ఎందుకంటే అనుకోని పరిణామంగా అసలు ప్రిపేర్ అసలు అనుకోలేదు. ఏమో ఆ భగవంతుడి కృప మాకు ఎలాగుందో ఏమో తెలియదు, కానీ అసలు అనుకోకుండా మాకు అవకాశం వచ్చింది కాదు, ఇంకా మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. ఏం ప్రిపరేషన్ ఏం లేకుండా మహాకుంభ మేళాకి వెళ్ళాలి అని చెప్పేసి మేము ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్ గా తీసేసుకున్నాము. మాకు జస్ట్ అంటే వెళ్ళాలా వద్దా అని చాలా కన్ఫ్యూజన్. పెద్దలు ఎవరైనా చెప్తారు శివుడు ఆజ్ఞ లేదే చీమైనా కుట్టదని, ఆయన ఆజ్ఞ మాకు ఉందనుకుంటున్నాను నేను. ఇప్పుడైతే మేము అంతా తయారైపోయాం గైజ్. ఎలా వెళ్తున్నాం ఏంటి అని చెప్పేసి నేను మీకు ఒక 2 minutes లో చెప్పేస్తాను. ఫస్ట్ అయితే ప్యాకింగ్ ఏమేమి చేసేసుకున్నాం ఏంటి అనేది చూపించేస్తాను. అన్ని కొంచెం మా పూజిత కోసం పల్లీలు, బెల్లం పొడి, ఇవేమో డ్రై ఫ్రూట్స్, ఇదేమో పెరుగన్నం, ఇవేమో మరమరాలు తాలింపు, ఇదేమో పూరి. సో అలా ఇంకా కొన్ని బిస్కెట్స్, మా మమ్మీకి కావాల్సిన నడుము బెల్ట్, ఇంకా ఇవన్నీ కొన్ని అయితే ఇంకా బయట తీసుకోవాల్సిందేనండి. కొన్ని ఆన్ ద స్పాట్, ఇంకా తప్పదు. ఊరికే హడావుడికి అసలు టైం ఏం లేదు. ఇంకొకటి కూడా ఎక్కువ లగేజ్ లేకుండా చాలా తక్కువ ఉండాలని చెప్పేసి చాలా తక్కువగా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఫాస్ట్ గా నేను ఒక బ్యాగ్, మా మమ్మీ ఒక బ్యాగ్, మా డాడీ ఒక బ్యాగ్, అంతే. అసలు ఎవ్వరు ఏం ఎక్స్ట్రా బట్టలు పెట్టుకోనే లేదు. మొత్తం ఇక్కడే స్నానం చేసేసి తయారైపోయి టైం ఎంతసేపు అవుతాం, ఎంతసేపు రీచ్ అవుతాం అని చెప్పేసి చాలా ఎస్టిమేటెడ్ గా వెళ్తున్నాము. మరి చూడాలి అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి. వాటర్ బాటిల్స్ అన్ని ఇలా ఈ కవర్ లో పెట్టేసుకున్నాం. మేడం గారు, ఈ పాత గోని సంచి మీకు ఎక్కడ దొరికింది? కాదు, అది చాలా వెయిట్ పడుతుందండి. మా పూజిత దాన్ని వద్దు అంటే నేను అదే పనిగా పెట్టుకుని, ఎందుకంటే ఒకవేళ మళ్ళీ తడి బట్టలు అవి పెట్టుకోవడానికి కూడా వీలవుతుంది. అదైతే వైర్ అయితే ఏమి ఇబ్బందిగా ఉండదు కదా. అలాగే నేను కొంచెం నాకు కావాల్సినవన్నీ ఇంకా సర్దేస్తుంది టక ఫాస్ట్ గా. కుంభమేళాకి వెళ్ళడం ఏమో కానీ మా ఇల్లు అయితే మీరు బ్యాక్గ్రౌండ్ లో చూస్తే చూడండి ఎంత మెస్ గా ఉందో. కానీ ఇదంతా కిష్కింద కాండలా ఉంది. కానీ ఫస్ట్ అయితే మేము చాలా ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకొని ఇంట్లో పూజ కూడా అయిపోయింది. ప్రశాంతంగా ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాము. ఏంటి అభిషేకం కూడా చేసుకున్నాను, పౌర్ణమి కూడా కవర్ చేసేసాను. సో చాలా విన్నాం అసలు కుంభమేళా గురించి, ఏంటి ఎలా జరుగుతుంది అని చెప్పేసి. ఈ వీడియో మొత్తంలో మేము ఎలా రీచ్ అయ్యాము, మేము ఎక్కడెక్కడ ఆగాము, మా జర్నీ ఎలా గడిచింది అంతా ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా చూపిస్తాను. అండ్ లెట్స్ గో. ఇదేమో నా బ్యాగ్ ప్యాక్ అనమాట. అంతే, ఇంకా అసలు బ్యాగ్ ప్యాక్ అని చెప్తుంది. ఇంకేముంటాయి బట్టలు, ఇంకేమన్నా రిక్వైర్మెంట్స్. బట్టలు మా మమ్మీ పాపం పొద్దున్న నుంచి చాలా టైర్డ్ అయిపోయింది. చదువుకోవడానికి కూడా టైం లేదు. మా మమ్మీ ఇంకొకటి ఏం చెప్తున్నానంటే, ఇప్పుడైతే నేను కొంచెం అడవుడు, తర్వాత అంతా నేను కొంచెం రిలాక్స్ అవుతాను. వీళ్ళకే కదా కష్టము, అందుకని కష్టం ఎందుకో నేను చెప్తాను. ఇంకా రివీల్ చేయలేదు, చెప్పేస్తాను. సో మేము అన్ని సర్దేసుకొని ఈయన చూపించు. ఈయన అడవుడికి నచ్చమట్లు వచ్చేసాయండి రావు. ఎట్లా నవ్వుతున్నాడు చూడండి సాడిస్ట్. అదనమాట గైస్, మేము కార్లో వెళ్ళబోతున్నాం అనమాట. మా మమ్మీ ఒక సిప్ థమ్స్ అప్ కార్లో ఉంటే తాగేస్తుంది. ఇలా లగేజ్ అంతా సెట్ చేసేసుకున్నాం ఇక్కడ కార్లో. చాలా సస్పెన్స్, చాలా థ్రిల్లింగ్ ఇది. లాస్ట్ మూమెంట్లో మేము ట్రైన్ కోసం, ఫ్లైట్స్ కోసం అన్నీ చూసాం, బట్ ఏవి దొరికేలా లేవు అని చెప్పేసి కార్ బెస్ట్ అని చెప్పేసి, అది కాక మనం ప్రో డ్రైవర్స్ ఉన్నాం కదా, సో అలా వెళ్ళిపోదామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం అనమాట.
ఇంకా అస్సలు లేచేయకుండా స్టార్ట్ అయిపోతున్నాం. మా జర్నీ ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి మీకు ఈ వ్లాగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో స్టే ట్యూన్డ్ గైస్. మా అందరికీ హ్యాపీ జర్నీ విష్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ హర్ హర్ మహాదేవ్ శంభో శంకర. అన్నీ తీసుకున్నాము, డాక్యుమెంట్స్ కూడా అన్నీ ఉన్నాయి. కాకపోతే మేము ఇది ఒకటి మర్చిపోయాము, చాలా ఇంపార్టెంట్. పొల్యూషన్ చెకప్. మా డాడీ కొంచెం రూల్స్ పాటిస్తాడు ఎక్కువ, చాలా బీపీ కూడా కొంచెం ముందుకంటే రాపోస్తా. మేము అలాగే మా మమ్మీ అక్కడ టీ తాగేసింది, మా డాడీ అక్కడ దిగేసి వెళ్ళాడు అనమాట. కొంచెం నేను డ్రైవింగ్ చేయాలి కాబట్టి కాఫీ తాగుతున్నాను. నేను చెప్పాను మా డాడీకి కాసేపు నేను టైర్డ్ అయిపోతే మీకు ఇచ్చేస్తాను లేదా అని. ఈరోజు తొందరగా కార్ ఎవరి చేతికి ఇవ్వడానికి ఆమెకు టైడింగ్ అనేది రాదు. నా స్ట్రెంగ్త్ ఏంటో కూడా ఈరోజు చూద్దామని చెప్పేసి కూర్చున్నా అనమాట. కానీ మా ఫుడ్ అంతా బోల్డ్ ఉంది, చాలా ఎక్కడ బోల్డ్ చూస్తే హోటల్స్ చూస్తే అక్కడ అంటున్నారు. ఇప్పుడు కాఫీ టీకి రాఘవేంద్ర దగ్గర ఆపేసాం అనమాట, శ్రీ రాఘవేంద్ర దగ్గర. మేడ్చర్లో దాటేసాము, ఇంకా ముందుకే వచ్చేసాము. ఒక 50-60 కిలోమీటర్స్ దాటేసాము, ఇంకా వెళ్తూ ఉన్నాం. సో కాఫీ ఎక్కువసేపు మేల్కోవడానికి. మా డాడీ ఉన్నాడు గైస్ వెనకాల. మా డాడీని వెనకాల ఎందుకు కూర్చోబెట్టామంటే సజెషన్స్ ఇస్తుంటారు, రైట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ అని. అందుకని మా డాడీకి వెనకాల ఇచ్చామన్నమాట, నేను మా మమ్మీ సీట్. ఒకవేళ అంటే నేను కూడా అంతే, మా డాడీ డ్రైవ్ చేస్తుంటే నేను కూడా ఇలా చెప్తుంటానని చెప్పేసి ఈ సీట్ మాత్రం నేనే, మా మమ్మీ ఫిక్స్. ఒకవేళ మా డాడీ డ్రైవింగ్ చేస్తున్నా నేను వెనక్కి వెళ్తాను, నేను డ్రైవింగ్ చేస్తున్నా మా డాడీ వెనకాలన్నమాట. ఇద్దరు కొంచెం టామ్ అండ్ జెర్రీ లాగా చేస్తారు. అందుకే చక్కగా చందమామ కనిపిస్తున్నాడు గైస్, సూపర్ అనిపిస్తుంది పౌర్ణమిలో అలాగా. గైజ్ మేము ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ ఉన్నాం నాగ్పూర్కి వెళ్తున్నాం అనమాట. మా డాడీ కాసేపు వాకింగ్ చేస్తాను దిగి, నాకు చిన్న మెయిల్ సెండ్ చేసేది ఉండింది అనమాట. సో నేను ఆగి సెండ్ చేసుకుంటాను అంటే మా డాడీ చూడండి ఎంక్వైరీకి వెళ్తానని ఇందాక నుంచి అక్కడే ఉన్నాడు గైస్. ఎంతసేపు వాకింగ్ చేశాడు, అక్కడ కనిపిస్తున్నాడా మీకు? ఇందాక నుంచి వాళ్ళతో అక్కడే మాట్లాడుతున్నాడు. ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు ప్యాంట్ వేసుకుని ఇప్పుడు మా డాడీ షార్ట్ లోకి వచ్చాడు. అదంతా కాదు కానీ ఇక్కడ మేము హైవేలో సైడ్ కాపుకొని ఉంటే పక్కన ఏమైనా ఫాస్ట్ వెళ్తుంటే అని భయం, ఇట్లా గాలికి ఇట్లా మాకు జరుకొచ్చినట్టు అవుతుంది అనమాట. మా డాడీ ఇప్పుడు రోడ్డు దాటి వస్తున్నాడు. బా మామూలుగా లేదు జోష్. కానీ ఇప్పటి వరకు గైస్ మేము అస్సలు కొంచెం కూడా మాకు స్ట్రెయిన్ అయిన ఫీల్ అయితే రాలేదు. అంతా చాలా ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ ఫన్నీగా వచ్చాము. అండ్ నేను డ్రైవింగ్ చేస్తున్నా కాబట్టి నాకు కాంటెంట్ షూట్ చేయడానికి అవ్వలేదు. చూడండి హర్ హర్ మహాదేవ్ శంభో శంకర. ఇప్పుడే అందిన జలక్. ఇప్పటి వరకు మేము నవ్వుకున్నాము, కాకపోతే ఇప్పుడు కొంచెం నేను లైట్స్ ఎక్కువసేపు ఆన్ చేసి నా మెయిల్ పెట్టుకొని మా డాడీ అటు వెళ్ళొచ్చేలోపు కొంచెం. సో మా డాడీ చూస్తున్నాడు అనమాట. నేను లైట్స్ ఆన్ చేసి పెట్టేలోపు మా కార్ ఇచ్చిన జలకి ఏంటంటే కొంచెం బ్యాటరీ హీట్ అయినట్టుంది. సెల్ఫ్ మోటార్ కొంచెం హీట్ అయింది, అది కొంచెం కూల్ అయ్యేలాగా చూస్తున్నాం మేము. ఏం కాదు అని చెప్పేసి మా డాడీ చెప్తున్నాడు. కాసేపు ఆగామన్నమాట, లైట్స్ అన్ని ఆఫ్ చేసి కొంచెం సేపు దానికి రెస్ట్ ఇచ్చాము, ఒక 5-10 మినిట్స్. గైస్ చూడాలి ఇప్పుడు ఎంతసేపు కార్ టైం పడుతుందో. ఆల్మోస్ట్ నాగ్పూర్ వెళ్తున్నాం అనుకున్నాం, బట్ ఫుల్ చీకటి గైస్, ఎవ్వరు లేరు. బండ్లు చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి. మా ఎదురుగా ఒక పెట్రోల్ బంక్ ఉందంతే. ఫైనల్లీ మాకు బండి స్టార్ట్ అయింది. వెంటనే కొంచెం సేపు కూల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం మా జర్నీని. కొంచెం నాకైతే కొంచెం భయం వేసిందండి. నేను చెప్తూనే ఉన్నాను వీళ్ళకి లాంగ్ జర్నీ కదా, కొంచెం చెక్ చేయించుకోవచ్చు. మా మమ్మీ ఇక్కడ కూర్చుంది, మా డాడీ ఇక్కడ డ్రైవింగ్ చేస్తానని ఇప్పుడే కూర్చున్నాడు సీట్లోకి. ఇప్పుడే ఏమంటారు ఛార్జ్ లోకి వచ్చాడు. ఈ లైటింగ్ మెరుపులు కనిపించే లోపు నేను టీ తాగేసి వస్తానని వెళ్ళిపోయాడు అనమాట. అక్కడికి ఎక్కడికో టీ తాగడానికి పడుకుంటానని వెనక్కి వచ్చాను, బట్ నాకు నిద్ర రావట్లేదు గైస్, అస్సలు నిద్ర రావట్లేదు. నేను మ్యాప్ చూసుకుంటూ అలా చూసుకుంటూ టైం పాస్ చేస్తున్నా, నిద్ర అయితే రావట్లేదు. మేము ప్రయాగరాజ్కి పోయే లోపల ఎన్ని టీలు అవుతాయో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు చాలా సార్లు ఆపాడు టీ గురించి, చూడాలి మరి. హాయ్ గైస్, ఆల్మోస్ట్ నెక్స్ట్ డే
ఆఫ్టర్నూన్ అయింది. ఇది మా పరిస్థితి. చాలా చక్కగా నిన్న ఎలా ఇంటి దగ్గర స్నానం చేసి బయలుదేరాము. ఆఫ్టర్నూన్ అంటే 11-10 అవుతుంది. అలాగే చాలా పద్ధతిగా ఎక్కడ బయట ఫుడ్ తినకుండా, ఎక్కడ బయట వాష్రూమ్స్కి వెళ్ళకుండా చాలా పద్ధతిగా మెయింటైన్ చేస్తూ ఏంటి త్రివేణి సంగమంలో మునిగే వరకు ఇంకెక్కడ ఏమీ చేయకూడదు అని చెప్పేసి చాలా చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. చూడాలి. ఇప్పటి వరకు అయితే ఏం ట్రాఫిక్ లేదు. మేము ఇంకా ఆల్మోస్ట్ మాకు తెలిసిన ఒక పెద్ద ఆయన కూడా చెప్పినారు, మనము కట్టుబట్టలతో పోయి అక్కడ సంగమంలో మనం స్నానం చేసి ఆ తడి సో మేము అలాగే ప్లాన్ చేసుకొని వచ్చాము. ఇంకా 24 hours కూడా మాకు కాలేదు గైస్. అదే చాలా షాకింగ్ న్యూస్. సో గైస్ మేము ఫైనల్గా ప్రయాగ్రాజ్ రీచ్ అయిపోయామన్నమాట. 1200 కిలోమీటర్స్ జర్నీ, కానీ మాకు అసలు స్ట్రెయిన్ అనిపించలేదు. శివుడు మాకు అంత స్ట్రెంత్ ఇచ్చాడు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మేము 20 hours మా జర్నీని కంప్లీట్ చేసేసుకున్నాం గైస్. ప్రయాగ్రాజ్కి వచ్చాక అదొక డిఫరెంట్ ఫీల్ ఉంది. మొత్తం అయితే ట్రాఫిక్ నాకు ఎక్కడ అనిపించలేదు, బట్ ఇక్కడ కొంచెం జనాలు వాకింగ్ ఇంకా ఇలా ఉండడం వల్ల ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంది అంతే. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చి స్ట్రక్ అయిపోయాం గైస్ చాలాసేపు. మ్యాప్. సో గైజ్ ఫైనలీ సంహౌ ఇరికించేసి ఎలాగో అలా పార్కింగ్ అయితే చేసేసాము. ఎంతమంది జనాలు నిజంగానే చూసినప్పుడు ఏం లేదు అని అనిపించింది పైనుంచి చూసినప్పుడు, బట్ చాలా మంది జనాలు అండ్ పార్కింగ్లో వచ్చి చాలా ఉన్నాయి. అండ్ చాలాసేపు స్ట్రక్ ఇన్ ట్రాఫిక్ చాలాసేపు. స్నానం అయితే ఇంకా అవ్వలేదు గైజ్, వెళ్ళాలి. ఏంటి పరిస్థితి? మేము త్రివేణి సంగమం అని అనుకున్నాము, మరి ఏమవుతుంది ఏంటి పరిస్థితి ఏం తెలియట్లేదు అసలు. ఓం నమ శివాయ అనుకుని వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి అయితే మా బట్టలు అవి ప్యాకింగ్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఏం అర్థం కావట్లేదు, చాలా గందరగోళంగా ఉంది. ఇంతసేపు రిక్వెస్ట్ చేసి వాడు లేదు టైం అయిపోయింది వెళ్ళిపోండి అది ఇది అని చెప్పారు. లాస్ట్కి చాలాసేపు రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు బోట్ తీసుకొని వస్తున్నాడు. చూడాలి వచ్చి ఏం చెప్తాడు. అసలు వెళ్తున్నామో లేదో కూడా తెలియట్లేదు. నేనైతే చాలా డల్ అయిపోయాను. నాకు చాలా బాధ అనిపించింది. అరే ఇంత దూరం వచ్చి మిస్ అయిపోవడం ఏంటి, నేను త్రివేణి సంఘం అనుకుంటూ వచ్చాను హైదరాబాద్ నుంచి అని చెప్పేసి. మా కోసం బోట్ వస్తుంది. మా మమ్మీ పాపం చాలా రిక్వెస్ట్ చేసింది వాడిని నా కోసం. మమ్మీ హాయ్. సో ఫైనలీ అలా బోట్లో ఎక్కేసాం. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా గైజ్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ బర్డ్స్ చాలా హ్యాపీగా ఉంది. ఇంత హ్యాపీగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేస్తామని అస్సలు అనుకోలేదు గైజ్. వచ్చిన తర్వాత కూడా లాస్ట్ మూమెంట్లో బోట్స్ ఆపేశారు అని అంటే అవుతుందో లేదో అని అనుకున్నాను, కానీ నాకు మాత్రం త్రివేణి సంగమంలోనే పుణ్యస్నానం చేయాలి అని బాగా ఉన్నింది. చాలా బ్లెస్డ్ అనిపించింది. ఆ శివుడు మా మాట విన్నాడేమో అని అనిపించింది. చాలా హ్యాపీగా ఉన్నాను నేను. అండ్ ఆ మూమెంట్లో బోట్ పర్సన్ ఒక ముగ్గురికి 3000 అవుతుంది అని అన్నా కూడా సరే పర్లేదు అని చెప్పేసి వెళ్ళిపోయామన్నమాట. మేమైతే ప్రయాగ్రాజ్లో స్టార్టింగ్లోనే మా కార్ని పార్క్ చేసేసాం గైస్. తర్వాత మేము అక్కడి నుంచి త్రివేణి సంగంకి వెళ్ళాలి అని చెప్పేసి అక్కడ బైక్స్ వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళే ఈజీ యాక్సెసిబుల్. మీరు ప్రయాగ్రాజ్లో ఎక్కడ తిరగాలన్నా కూడా బైక్ వాళ్ళకి 100-200 ఇస్తే వాళ్ళు ఈజీగా మిమ్మల్ని ఎక్కడంటే అక్కడ డ్రాప్ చేసేస్తారు. మేము వాళ్ళకి చెప్పాము త్రివేణి సంగంకి వెళ్ళాలనుకుంటున్నాము, ఎలా వెళ్ళాలి అంటే వాళ్ళు మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేడం మిమ్మల్ని అరియల్ ఘాట్ వరకు మేము డ్రాప్ చేస్తాము, అక్కడ నుంచి మీరు బోట్ తీసుకొని త్రివేణి సంగంకి వెళ్ళొచ్చు అని చెప్పి. అది చాలా బెస్ట్ ప్లాన్ అనిపించింది. సో మేము అలాగే సేమ్ వాళ్ళు చెప్పినట్టే ఫాలో అయిపోయామన్నమాట. అలా మేము త్రివేణి సంగంలో మా పుణ్యస్నానంని కంప్లీట్ చేసేసుకొని వచ్చేసాము. సో అలా మేము చాలా వీడియోస్ తీసుకొని మునిగేసి వచ్చేసాం. ఫైనల్లీ మేము బొట్లు పెట్టించేస్తున్నాం. ఇందాకనే పెట్టించుకుందాం అనుకున్నాం, బట్ ఆ బోట్ హడావిడిలో మాకు అసలు కుదరలేదు. చూడండి మాకి శివయ్య మా కోరిక తీర్చేశాడు. అండ్ ఈ బొట్టు కోసం ఇంత బొట్టు అంటే చాలా బొట్టు కోసం కాదు, ఈ సంగమంలో స్నానం కోసం చాలా కష్టపడి వచ్చాము. అసలు వినిపించుకోవట్లేదు. ఇంకా మేము ప్రత్యేకంగా చలికి చేయనుకుంటుంది. ఇంత హ్యాపీ మూమెంట్లో మేము నిజంగా బ్లెస్డ్, చాలా పుణ్యం చేసుకున్నామని అన్నప్పుడు మాకు తెలియకుండా
చూస్తే మా డాడ్ లెగ్ సడన్గా బ్లీడ్ అవుతూ ఉండింది. చాలా చాలా పెయిన్ కూడా అంటున్నారు. ఏమైంది అని అడిగితే నేను బోట్లో నుంచి వాటర్లోకి దిగేటప్పుడు సడన్గా అది కింద మనకి వాటర్లో ఒక చిన్న ఐరన్ లాగా ఉంది గైస్. అంటే అది బోట్ని కట్టడానికి ఏదో మట్టిలో పెడతారంట. అది మా డాడీకి కాలుకి తగిలింది. వెంటనే బ్లీడింగ్ అది స్టార్ట్ అయ్యి గోరు ఊడిపోయేలాగా అయిపోయింది. ఐరన్ తగిలేటప్పటికి మేము చాలా భయపడ్డాము అండ్ బ్లీడింగ్ కూడా ఎక్కువ ఉండింది. ఇంకా మాకు వేరే టెంపుల్స్ లేదా ఏమన్నా దగ్గరలో చూడాలన్నా కూడా చాలా టెన్షన్ వచ్చేసింది అనమాట. అండ్ చాలా చలి కూడా ఉండింది. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు సజెస్ట్ చేయడం వల్ల అండ్ ప్రయాగ్రాజ్లో ఫస్ట్ ఎయిడ్ టీమ్ దగ్గరికి వచ్చేసాం మేము. ఇంకా అక్కడ వాళ్ళు మీరు సెప్టిక్ అవ్వకముందే మీరు టీటీ అది వేసేసుకోండి అని చెప్పారు. ఇలా అవుతుందని అసలు అనుకోలేదు. మాకు చాలా పానిక్ అయిపోయింది. ఇంకా అది మా డాడీ కొంచెం డయాబెటిక్ పర్సన్ అయిపోయేటప్పటికి నేను మా మమ్మీ చాలా టెన్షన్ పడిపోయాము, చాలా పానిక్ అయిపోయాము. బట్ వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేశారు. వెంటనే టీటీ వేసి ఏ మెడిసిన్స్ వాడితే త్వరగా క్యూర్ అవుతుంది అని చాలా మంచి సర్వీస్ ప్రొవైడ్ చేశారు గైజ్. ఫస్ట్ ఎయిడ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రతి ఆర్గనైజేషన్, ప్రతి అరేంజ్మెంట్ ప్రయాగ్రాజ్లో గవర్నమెంట్ ఎంత పాసిబుల్ అయితే అంతవరకు చాలా బాగా ప్లాన్ చేశారు. అలా వచ్చే దారిలో బడే హనుమాన్ మందిర్ ఉంది. ఆ మందిర్ని కూడా మిస్ అవ్వకూడదు అని చెప్పేసి అలా వెళ్ళి బడే హనుమాన్లో ఒక చిన్న క్లిప్స్ కూడా తీసేసుకున్నాను నేను వీడియో. నాకు ఇంకా ప్రాపర్గా వ్లాగ్ కంప్లీట్ చేయడానికి పాసిబుల్ అవ్వలేదు. అబ్బా ఎంత చలేస్తుందంటే చలికి తట్టుకోలేక కార్లో మేము హీటర్ వేసుకున్నాం గైస్. నేనైతే ఆ డ్రెస్సులు తట్టుకోలేక ఫుల్ షివర్ అయ్యి ఎంత చల్లగా ఉందంటే చాలా వెరైటీ ఎక్స్పీరియన్స్. అదృష్టం బాగుంది మాది. అట్లీస్ట్ మేము కొంచెం అది ఇంకొకటి రికార్డ్ బ్రేక్ అండి. అసలు నిన్న ఏ టైంకి బయలుదేరామో ఆ టైం లోపలే మేము ఇక్కడ త్రివేణి సంగమంలో మా స్నానం కంప్లీట్ చేసేసాము. అండ్ స్వామికి తర్పణం ఇచ్చినట్టు అయ్యింది. యమున సరస్వతి నదులకి పసుపు కుంకాలు తర్పణం ఇచ్చుకొని ఆ టైంకి అలాగ అవ్వటం మాత్రం నేను నిజంగా అది అసలు మేము బోట్ వస్తుంది వెళ్తామని కూడా అనుకోలేదు గైస్. పూజిత అసలు తను నాకు 2 minutes కొంచెం ఏడుపు కూడా వచ్చేసింది. మా మమ్మీ పాపం చాలా రిక్వెస్ట్ చేసింది బోట్ అని. నేను ఇంకా అది నాకు ఇంకొద్దమ్మా, నేను నా మీద కొన్ని నీళ్లు చల్లాయి, నేను నీ చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటాను అంటే నాకు చాలా కష్టం అనిపించింది. అంటే అక్కడ అంటే అరే ఇంత ట్రావెల్ చేసి వెళ్ళాం కదా, కొంచెం అటు సైడ్ చూస్తే కొంచెం అంత హైజీన్ అనిపించలేదు నాకు. ఎందుకు అబ్బా ఇక్కడ అంటే బోట్ లో వెళ్ళి త్రివేణి సంగం అనుకున్నాం కదా. నేను తీసుకెళ్తాను నిన్ను మధ్య వరకు, ఎలాగైనా నేను తీసుకెళ్తాను. నాకు అతన్ని ఎంత పేమెంట్ అయినా పర్లేదండి మాకు రిక్వెస్ట్. అది కాక మా దీనికి తగ్గట్టు ఎవరో సెలబ్రిటీస్ వాళ్ళు వివేక్ ఒబెరాయ్ గారు వచ్చారు అని చెప్పేసి. అండ్ అలాగే ఇది నేను ఇంకా యాక్చువల్లీ ఈ వ్లాగ్ చాలా లెంతీ అయిపోయింది గైస్. నేను ఇంకా మీకు ఎవరిని కొంతమంది నాగసాధువుల్ని వాళ్ళని వీళ్ళని చూపిద్దాము, వాళ్ళ టెంట్స్ అవి ఇవి ఉన్నాయి అనుకున్నాను. బట్ గైస్ ట్రస్ట్ మీ చాలా క్రౌడ్ ఉంటుంది, చాలా రష్ ఉంది. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు పార్కింగ్, ఒక చోట పార్కింగ్, ఒక చోట ప్లేసు, మళ్ళీ బైకులు పట్టుకొని వెళ్ళటము మిస్ అయితే ఇంత. అండ్ వెళ్ళేటప్పుడు కూడా మేము బైక్స్ అంటే మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది, థ్యాంక్ యూ సో మచ్ జీల్ నన్ను హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు కంటిన్యూస్ గా గైడ్ చేస్తూ ఉంది, ఇలా వెళ్ళు, ఇలా చేయి, ఇలా అని చెప్పేసి. సో జీల్ నాకు సజెస్ట్ చేస్తూ ఉండిందనమాట. అంటే కొంతమంది ఆటోస్ లోపలికి రానివ్వరు, మీకు అక్కడ చాలా నడవాల్సి ఉంటుంది, అది ఇది, కొంచెం బైక్స్ మీద వెళ్ళండి, అది ఇది అని చెప్పి. బట్ ఫస్ట్ మేము బైక్ మీద వెళ్తుంటే ముగ్గురు ఉండేటప్పటికి ఒకరినొక చోట ఇలా చాలా మాకు మిస్ అయిపోయింది. చాలా ఈ మెస్ నేను చూస్ చేయడం కూడా మిస్ అయ్యాను. అండ్ అట్ ద సేమ్ టైం గైజ్ మళ్ళీ వచ్చేటప్పుడు కొంచెం ఆటోలో చూసుకొని వచ్చి మళ్ళీ వెనకాల ఎవరో క్రౌడ్ వచ్చి చెప్పేది. కానీ ఇవన్నీ బాధలు మేము అక్కడ స్నానం చేయటంతో అన్ని అలసటంతా పోయింది, మర్చిపోయాము. కానీ ఇది ఎవరైనా కానీ వాళ్ళు అనుభవిస్తేనే, ఎవరెంత చెప్పినా కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఎవరికి వాళ్ళు అనుభవిస్తేనే కరెక్ట్ గా అనిపిస్తుంది. కానీ ఎవరేం చెప్పినా కూడా మనం ఏం చేయాలి ఏంటని నిర్ణయాలు ఎవరో ఏదో చెప్పేశారు, క్రౌడ్ ఉంది, అట్లా జనాలు, ట్రాఫిక్స్ అవన్నీ అనుకోవద్దు. పర్లేదు, మేము ఛాలెంజింగ్ గా తీసుకొని మేము రెడీ, మాకు ఎక్స్పీరియన్స్ చేయాలి అని ఉందంటే మాత్రం తప్పకుండా రండి. కొంతమందికి లేదు, ఎక్కడున్నా పర్లేదు, దేవుడు మా గుండెల్లో ఉంటాడు అనుకునే వాళ్ళు కూడా అట్లా ఇది ఇక్కడ మ్యాండేటరీ వచ్చి ఇక్కడికి వస్తేనే మీకు పుణ్యం వస్తుంది అని అయితే కాదు. కానీ నేనైతే 100% మా పూజిత కోసమే వచ్చాను. అంటే నాకు సమ్వేర్ అందరూ వెళ్తున్నాం అంటే నాకెందుకు లేదబ్బా ఇలా ఇష్టం, ఎందుకు మేము వెళ్ళలేమా, కారు ఉన్నాయి, అన్ని ఉన్నాయి అంటే ఎందుకు అవ్వట్లేదు, దేవుడికి ఇష్టం లేదా అని చెప్పేసి నాకు ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో అలా వచ్చింది. బట్ ఆన్ ద వే ఈ జర్నీలో, ఈ ట్రిప్ లో నేను చాలా రియలైజ్ అయ్యాను. అండ్ ఐ గాట్ వెరీ గుడ్ లెసన్స్ ఆల్సో.
నేను చాలా నాకు బ్యాక్ పెయిన్ చాలా, ఇంత జర్నీ నేను చెయ్యగలనా, మళ్ళీ ఇక్కడ నడక ఎక్కువ ఉంటుంది అట్లా అని, కానీ ఆ భగవంతుడు అండ్ మేము బోటింగ్ చేసేటప్పుడు కూడా నేను మీకు క్లిప్స్ పోస్ట్ చేస్తాను. ఒక 73 years ఓల్డ్ అంకుల్ ని మీట్ అయ్యాము. ఆయన ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నారు, ఎంత బాగా గైడ్ చేశారు మమ్మల్ని, మాకు చాలా విషయాలు చెప్పారు. సో ఇలాంటివన్నీ కూడా మాకు ఈ అడ్వెంచరస్ రైడ్ లో చాలా బాగా తెలిసాయి అన్నమాట. సో అది గైస్, ఇంకా చెప్తాను కొంచెం వెళ్తూ వెళ్తూ. స్పెషల్ థాలీ, ప్యూర్ వెజ్, దోశ అన్నీ ఉన్నాయంటే ఏం తిందాం? నువ్వే ఏం తింటావు? నాకు అది ఇక్కడ వణికిపోతుంది, చాలా చలేస్తుంది గైస్ నిజంగా. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాము. నిజంగా మీరు ఒకవేళ మహాకుంభకి ప్లాన్ చేస్తే కనుక స్పెషల్ డేస్లో కాకుండా, వీకెండ్స్లో కాకుండా, నార్మల్ డేస్లో మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు నా ఛానల్లో మరిన్ని ట్రావెల్ వ్లాగ్స్ చూడాలంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నేను మీ పూజితాని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. బాయ్.